ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కృత్రిమ మేధస్సు ఆధారిత పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తొలి దశలో మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏఐ సేవలను ప్రారంభించినట్టు చెప్పారు. ఆలయంలో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే 130 భాషల్లో స్థల పురాణం, ఆలయ విశేషాలు, సందర్శకుల సందేహాలకు సమాధానాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సందర్శకులు తమకు నచ్చిన భాషలో ఏఐతో సంభాషిస్తూ సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఈ సేవలను రాష్ట్రంలోని 100 పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాలకు విస్తరించనున్నట్లు, రాబోయే పుష్కరాల సందర్భంగా ఇవి భక్తులకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి కందుల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ, లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ, అదేవిధంగా టెంపుల్స్ కానీ, వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని, నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లేకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ క్యూఆర్ కోడ్ని మనం దాంట్లోంచి చూస్తే ఆ స్థల పురాణం మొత్తం కూడా మనకి వచ్చేస్తుంది. 130 భాషల్లో వస్తుంది. మీరు ఏ రకమైనటువంటి భాషలో మాట్లాడితే ఆ రకమైనటువంటి భాషలో 130 భాషల్లో వస్తుంది. మనం దాన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఆ స్థల పురాణం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విశేషాలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీకు ఇంకా అందులో ఏమైనా సందేహాలు ఉంటే, ఆ డౌట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మళ్ళీ 2-వే కమ్యూనికేషన్ సిస్టంలో వాటిని మనం అడిగితే అది మళ్ళీ చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుంది అన్నమాట. మొట్టమొదటిసారిగా దీన్ని ఇవాళ మంగళగిరిలో పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆ ప్రాంతంలో పెట్టడం జరిగింది. అది చాలా విజయవంతంగా మేము చూడడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం వారు దాన్ని డెమాన్స్ట్రేషన్ చేసినప్పుడు నేను కూడా తెలుగులో ప్రశ్నిస్తే తెలుగులో నాకు చాలా విస్పష్టమైనటువంటి సమాధానం అందులోంచి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ నేను వారితోటి సంభాషించడం కూడా జరిగింది. ఇలాగ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో రమారమి ఒక 100 పర్యాటక ప్రదేశాలని ఎంపిక చేసుకుని 100 పర్యాటక ప్రదేశాల్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని ఏర్పాటు చేసి తద్వారా సమాచారాన్ని వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి ఒక తలంపుతోటి ఎక్స్ప్లోరర్ వారితోటి ఇవాళ మనం MOU అవుతున్నాం.